అన్నమయ్య జిల్లా రామసముద్రం ఎస్ఐ వెంకట సుబ్బయ్య ఓ లారీ యజమాని వద్ద లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలో ఎస్ఐగా పనిచేస్తున్న వెంకట సుబ్బయ్య ఓ లారీ ప్రమాదానికి సంబంధించిన కేసులో లారీ యజమాని దగ్గర ₹1,00,000 లంచం డిమాండ్ చేసినట్లుగా బాధితుడు తెలిపారు. ఆ లారీ యజమాని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయగా ఎస్ఐ వెంకట సుబ్బయ్య లారీ యజమాని వద్ద లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ జర్నీమా మొత్తం మీద ఏదైతే ఒక ఎస్ఐ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ దొరికిపోవడం ఒక సంచలనం రేపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం సమీపంలో ఉన్నటువంటి రామసముద్రం ఎస్ఐ వెంకట సుబ్బయ్య ఒక లారీ యజమాని దగ్గర పూర్తిగా అతని దగ్గర అయితే ఒక ₹1,00,000 డిమాండ్ చేసినట్లయితే ప్రధానంగా వచ్చిన వదంతులు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒక లారీ యాక్సిడెంట్ కి సంబంధించి ఈ ఎస్ఐ పూర్తిగా ఆయన దగ్గర డబ్బులు డిమాండ్ చేయడంతో ఆయన వద్ద కొంతే ఉంది అని అదే ఇచ్చుకుంటానంటే కాకుండా ఆయన సుమారు ₹1,00,000 అతని దగ్గర డిమాండ్ చేసినట్లయితే తెలుస్తుంది. దాన్ని ఏ విధంగా అయినా సరే ఇతన్ని పట్టించాలనే ఉద్దేశంతో ఏసీబీ ఆయనైతే ఆశ్రయించాడు. ముఖ్యంగా ఎస్పీ అధికారులు అతనికి డబ్బులు అందజేయమని చెప్పడంతో ఒక్కసారిగా పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్నటువంటి ప్రాంతానికి అయితే ఎస్ఐని రమ్మని అక్కడ ఆయనకి డబ్బులు ఇస్తుండగా అక్కడ ఉన్నటువంటి ఏసీబీ అధికారులు అక్కడికక్కడే ఆయన పట్టుకున్న పరిస్థితి ఉంది. అప్పటికే అతనిపై కేసు కూడా నమోదు చేశారు. మరోవైపు ఏసీబీ డిఎస్పీ కూడా ఈయనపై కేసు అయితే నమోదు చేశాము. ఖచ్చితంగా ఆ బాధితులని ఎవరైనా ఇబ్బంది పెడితే ఖచ్చితంగా ఏసీబీ వదలదు అని చెప్పేసి ఆయన అయితే తెలిసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా రామసముద్రంలో ఏసీబీ అధికారులు ఎస్ఐని పట్టుకున్నారని తెలియడంతో పూర్తిగా అక్కడ పూర్తి స్థాయిలో కలకలం లేపిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఎస్ఐ అరెస్ట్ తో మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో డిఎస్పీ పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి తెలిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ సుమారుగా అన్నమయ్య జిల్లాలో గతంలో ఉన్నటువంటి అధికారులు చాలా వరకు ఇట్లా లంచాలకు ఎక్కువ అలవాటు పడ్డారని చెప్పేసి చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పేసి ఎంతో మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే లారీ యజమానులే కాదు, ముఖ్యంగా ఎందుకంటే ఈ లారీ యజమానులు ప్రధానంగా చూసుకున్నట్లయితే టమోటా లారీలు ఎక్కువగా అంటే మదనపల్లి ప్రాంతం నుంచే వెళ్తూ ఉంటాయి. అందువల్ల చాలా వరకు ఈ పోలీసులు వీళ్ళతో ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారని గతంలో కూడా వచ్చినటువంటి వాదనలు ఉన్నాయి. ముఖ్యంగా ఎందుకంటే కొంతమంది ఎంతో మంది వాపోయారు. ఎందుకంటే ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం వల్ల అధికారులు చాలా మంది ఇట్లా మమ్మల్ని డిమాండ్ చేస్తున్నారని చెప్పేసి గతంలో కూడా వాపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చూసుకున్నట్లయితే పూర్తిగా అధికారి ₹1,00,000 డిమాండ్ చేయడంతో దీనికి సంబంధించి ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ఒకసారిగా ఆయన పట్టుకున్న పరిస్థితి ఉంది. ఈయన ఎన్ని రోజుల నుంచి ఇలా చేస్తున్నాడు అనే దాని దగ్గర ప్రధానంగా విచారణ జరుగుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో ఏసీబీ డిఎస్పీ దీనిపై స్పందించే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. జమీమా. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సునీల్.